చెప్పరండి. దేవుని ఆత్మయందు ఎంతమంది కడగబడ్డారు? హలో సార్, ప్రసంగం చేయమంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు సార్? నీకు కన్ఫామ్గా ఉందా? ఆత్మ నన్ను కడిగేసింది. హల్లెలూయా. ఆత్మ కడిగినప్పుడు కన్ఫామ్గా ధైర్యం ఉంటుంది. ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ಏನಪ್ಪ ಮುಖ ತೊಳ್ಕೊಂಡಿನಿ ಮಮ್ಮಿ. ಹಾಕು 10 ಇಡ್ಲಿ ಹಾಕು. ಎಷ್ಟು? 10 ಎಗ್ಸ್ ಹಾಕು, 4 ದೋಸೆ ಹಾಕು, ಅವೆಲ್ಲ ಹಾಕು, ನಾನು ಒಬ್ಬನೇ ತಿಂತೀನಿ. కన్ఫామ్ ಎಲ್ಲ ಹಾಕ್ತಾಳమ్మ. ఏ మాటకి? ఆ పిల్లోడికి తెలిసింది ఏంటిది, నేను ముఖం కడుక్కున్నాను అని. అలాగనే బైబిల్ ఏం చెప్పిందంటే, ఆత్మ నిన్ను కడిగిందా లేదా ఎప్పుడు తెలుసుకోవాలా నువ్వు? రోజు. ఈరోజు మమ్మీ అడిగింది, మళ్ళీ 100 సంవత్సరాలకు అడగదు. ಮತ್ತೆ మరుసటి రోజు ఏమడుగుద్ది? ఏనలే ముఖ ತೊಲಕಂಡಿದ್ದಾ? ತೊಲಕಂಡಿನಪ್ಪ, ತೊಲಕಂಡಿನ ಮಮ್ಮಿ. ಏನಮ್ಮ ಡೈಲಿ 1 ತಿಂಗಳಾಯಿತು, ಮುಂಜಾನೆ ಎದ್ದು ಮ್ಯಾಗ ಏನಂತಿದ್ದಿ? ತೊಲಕಂಡಿದ್ದೆ, 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 ತೊಲಕಂಡಿದ್ದೆ. ಬಾಯಾಗ ಅದೇ ಬರ್ತದೆ, ನೀನು ಬರೋದಿಲ್ಲ. ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿದ್ದ ನಿನಗೂ ಅದೇ ಬರಬೇಕು. ನನ್ನ ಆತ್ಮ కడిగి వేసెను. హల్లెలూయా. ఆత్మ నన్ను కడిగింది, ఆత్మ నన్ను కడిగింది. రోజు ఆత్మ నన్ను కడిగింది. అదే చెప్పమంటుంది వాక్యం. కొత్త సృష్టి అంటే ఏంటిది? ఆత్మ నిన్ను కడగబడిన వాడివి గనకనే కొత్త సృష్టి. పరిశుద్ధాత్ముడు దహించు అగ్ని లాంటి వాడు. వాక్యము అగ్ని అయినది గనక ఆయన నీ పాపములు అన్నిటినీ ఏం చేశాడంటే ఆయన కడిగి వేశాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, కానీ వేరే జ్ఞాపకం రావద్దు. రోజు నా ఆత్మ నన్ను కడిగింది, నేను కొత్త సృష్టిగా నూతనపరచబడ్డా, నా పాపములు పాతిపెట్టబడ్డాయి, నాలో జీవం ఉన్నది అనే అవగాహన నీ మనసుకి, నీ హృదయాల్లో అవి రోజు ఉండకపోవడమే నీవు బలహీనురాలుగా మారుతున్నావు గనక దయచేసి జ్ఞాపం చేసుకోవాలని మనవి చేస్తున్నా. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. ప్రేమేంటి వారలారా, ఇంకేమేమి చేయ ఆత్మ ఎందుకు కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై. నా వైపు చూడాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నువ్వేమైనావు? కడగబడ్డాం. ఇంకేమైనాం? పరిశుద్ధపరచబడ్డాం. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడు. ఇప్పుడున్న బలహీనత ఏందని చెప్పిండా? సాతాను చెప్పింది వింటాము, కానీ దేవుడు చెప్పింది మాత్రము వినం. వాక్యం ఏం చెప్పింది? నువ్వు పరిశుద్ధపరచబడ్డావని నీకు రోజు ఎంతగానో అవగాహన చేసుకుంటున్నావు, ఎంచుకుంటున్నావు. రోజు ఎంత ఎంచుకుంటున్నావు. ఇది ముఖ్యమైనది కదా. పాస్టర్ పెళ్ళైన తర్వాత, పాస్టర్ అమ్మ ఎప్పుడన్నా నువ్వు అందంగా ఉన్నావు అని అన్నాడా? అనలేదంటే పరుగు పోతుంది. ఎందుకు వచ్చింది? అనకపోయినా తనకి కాన్ఫిడెన్స్ అంటే ఇష్టమా? పరిశుద్ధాత్ముడు అంటే ఇష్టమా? గద్దింపంప ఇష్టమా? ఆయన గద్దించినా ఆమె ఇష్టపడుతుంది, ఆమె గద్దించినా 2 ఏట్లు కొట్టినా కూడా ఇష్టపడతాడు. ఓకే. బైబిల్ ఏం చెప్పింది? నువ్వేమనుకోవాలో రోజు నా వైపు చూడు, చెప్పాల నోర్లు తెరిచి. నువ్వేమైనావు? కడగబడ్డాను, నేను పరిశుద్ధుణ్ణి. ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి. అబ్బే, అది ఎప్పుడు అనుకో. ఎందుకు చెప్తా. దేవుడు పరిశుద్ధము చేసిన దానిని అపవిత్రమైన దానిగా ఎంచటానికి వీలు లేదు. సాతాను ఏమంటే, నీ సూపులు బాగలేవు, నేను మాతకులు బేసిల్లా, నేను కష్టగులైదావా, గండం తిడతావు, పొరుగు వాళ్ళని తిడతావు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నన్ను దేవుడు పరిశుద్ధునిగా చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవేవి చేసినా కూడా. ఇంకా చెప్పినావు కదా పాస్టర్, చూడు నా భార్యని ఎట్ట తిడతానంటే కుదరని పనులు అవన్నీ. అవి తగ్గాలంటే నువ్వు ముందు ఇది నమ్మాలి. ఏమని? నన్ను పరిశుద్ధుణ్ణి, నన్ను ఇంకా మాట్లాడబారదు. నువ్వు పరిశుద్ధుడివి కాదని ఎప్పుడైతే అనుకుంటావో, పరిశుద్ధురాలను ఎప్పుడైతే కాదని అనుకుంటావో, నిన్ను మాతగులు ಹಂಗೆ ಇರ್ತಾವಾ, నీ ఆలోచనలు ಹಂಗೆ ಇರ್ತಾవా. ಯಾವಾಗಾದರೆ ನೀನು ಪರಿಶುದ್ಧರಾలని అనుకుంటావో,
రోజు 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 అని కన్నప్పుడు అదే నీలో నిలిచించి కంట్రోల్ అవుతాయి మాటలు, చూపులు కంట్రోల్ అవుతాయి, ఆశలు కంట్రోల్ అవుతాయి, దురాశలు కంట్రోల్ అవుతాయి. నువ్వు పరిశుద్ధులుగానే బతుకుతావు. అయితే స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కడున్నదంటే దేవుడు నిన్ను ఏం చేశాడో నీకు తెలియడం లేదు, గావించడం లేదు, ఎంచడం లేదు. దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే నిన్ను నూతన సృష్టిగా చేశాడు. ఆయన పరిశుద్ధుడిగా చేశాడు. ఆత్మతో నిన్ను కడిగి వేశాడు, అగ్నితో నిన్ను కాల్చి వేశాడు. అది నమ్మమనే వాక్యం చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు చెప్పిన వాక్యాన్ని నువ్వు నమ్మడం లేదు. నేను అలాగ కాననుకుంటున్నావే కానీ సాతానుకు కావాల్సింది అదే. ఏంటిది? సాతానుకు కావలసింది అదే. వానికి సహకరిస్తున్నావా? వాక్యానికి, పరిశుద్ధాత్మకు సహకరిస్తున్నావా? వాక్యం ఏం చెప్పింది? ఆత్మలో కడగబడ్డాం, నిన్ను పరిశుద్ధునిగా చేశాడని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నదండి? పరిశుద్ధపరచని వారు నీతిమంతులుగా. ఎవరు ఏం చేశాడంట? దేవుడు నీతిమంతుడుగా చేశాడంట. ఇది చాలా ఉంటాయి, 12, 13 ప్రసంగాలు చేయాలి నేను. దాని మీద ఒక్కొక్క నెల చేయటానికి అవకాశం ఉన్నది. అంత ఉంది ఇది వాక్యములోన. అందుకేమన్నాడు? నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. ఇప్పుడు చెప్పండి, నేను నూతన సృష్టి, పాపములు పాతి పెట్టబడ్డాయి, నేను పరిశుద్ధునిగా చేశాడు దేవుడు, ఆత్మలో నేను కడగబడ్డా, నేను నీతిమంతుడును, నీతిమంతురాలను, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడని. ఇవి చెప్పటానికి ధైర్యం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇదే. ఇక్కడే నువ్వు ముందుకు అడుగు వేయడం లేదు. దేవుడు చేస్తే దేవుడు ఏమని అనుకుంటాడా? మీ మాటలు ఏమ్మా, ఈ భూమి మీద కొంచెం రోగం బాగు చేయనంత మాత్రం ఆయన దీని రక్షకుడు కాడా? రక్షకుడు ఆయన. స్వస్థత చేయకపోతే, ప్రార్థన వినకపోతే, నిందలు ఉంటే, బాధలు ఉంటే, ఇవన్నీ ఉంటే నీ జీవితంలో ఆయన దేవుడు కాడానికి నూతన సృష్టిగా చేయబడ్డాడు. ఏం చేశాడు నిన్ను? ఇన్ని చేసిన దేవుడు నూతన సృష్టిని నీకే తెలియదు. అది సంగతి. నూతన సంవత్సరంలో బట్టలన్నీ వేసుకుంటావు, పిండి వంటలు చేసుకుంటావు, చేసుకోవచ్చు. కానీ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకంటే ఈ లోకములో పెరిగి పెద్దగా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ చచ్చిపోయేదానికి కాదండి. నిన్ను దేవుడు నూతన సృష్టిలోనికి ప్రవేశించటానికి, మహిమా శరీరం ఇవ్వటానికి, నరకం నుంచి తప్పించటానికి దేవుడు నిన్ను రక్షించాడు, భూమి మీద పుట్టించాడు. అది అందుకే నువ్వు పుట్టావు, ఎందుకో కాదు. ఏంటిది? బతుకో. ఈ బతుకేంటిది? ఎందుకు బతకాలో తెలియదు. ఈ బతుకులో డబ్బున్నోడు అలా అంటాడు, డబ్బు లేనోడు అలా అంటాడు. ఓకే, అది నా అంశం కాదు. నేను ఏం చెప్తున్నది వాక్యం అంటే, దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నువ్వేమేమి కలిగి ఉన్నావు అది నీకు తెలియడం లేదు. అది నువ్వు గ్రహించలేకుండా పోతున్నావు, వాటిని ధ్యానము చేయలేకుండా పోతున్నావు నీ జీవితంలో. స్పీడ్గా చెప్పుకుంటా పోతున్నా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చాలమ్మా, మళ్ళా చదువుదు దాన్ని. అందరు నా వైపు చూడండి, ఎల్లారు ఓదుబాడు. అందరు నా వైపు చూడండి. బైబుల్ ఏమన్నది? చదవమ్మా మళ్ళీ ఒకసారి. ఎవరు చదవద్దు, నా వైపు చూడండి, చదవం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఒకండి, ఏమన్నాడండి? దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన అనుగ్రహించబడింది. నమ్ముతున్నావా? ఆలాయ గౌగులి నన్ను కర్రగా పుట్టిని. ఏ నుట్టిది? కర్రగా పుట్టిని, గిడ్డుగా ఇదిని, నన్ను ముక్కు బేసిల్ల, కలర్ ಇಲ್ಲ, ದಪ್ಪಿಲ್ಲ, ನಾನು ಬೇಸು నడదిల్ల. ಏನು పౌలుని అట్లే ఉన్నారు. పౌలుకి దొడ్డి కాళ్ళు ఉంటాయి. నేను చూడలేదు కానీ చరిత్ర చెప్పింది. పౌలు ఇంకా నడుతాను, బైబిల్ చెప్పింది. నీవు ఏమనుకుంటున్నావు? బైబిల్ ఏమనంటే దేవుడు నీకు దేహాన్ని అనుగ్రహించాడు. చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అడుగుదాం, ఇక్కడ ఆగుదాం. ఏంటండి? ఎందుకు వచ్చినాక మెట్లు మొక్కొద్దు, ఈడుకొచ్చి సిలువలు మొక్కొద్దు, అవన్నీ మొక్కొద్దంట? బైబిల్ ఏం చెప్పింది? మీ దేహము కన్నడలో చెప్ప
కన్నడలో బాగుంది, గర్భగుడి. హల్లెలూయా. హలో, హల్లెలూయా. ఏం చెప్పింది వాక్యం? నువ్వెవరివి? గట్టి చెప్పాలా. నువ్వెవరివి? నువ్వెవరివి? దేవేంద్ర పాస్టర్ భార్యవా? ఎన్నిసార్లు అనుకుంటున్నావు రోజుకి? ఇది ఇంపార్టెంట్. అనుకోవడమే లేదు. ఏంటిదండి? నువ్వు అనుకోవడమే లేదు. నువ్వు అనుకోలేకడం లేదు. అర్థం కావటానికి చెప్తా. పొద్దుటి నుంచి షీబా గారిని ఆయన పలకరేయకుండా, చూడకుండా, మాట్లాడకుండా వచ్చిన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి నవ్వి అని పాట్లాడినాడు. ఆమెకేమవుతుంది? పాపం రాదు, కడుపులో మంట పుట్టుద్ది. కారం పొడి పోసినట్టు ఉంటుంది. అందులో మామిడికాయ మ్యాంగో కారం ఉంది. ఆశీర్వాదం. అది నీ అనుభవం చెప్తున్నా. నేను నీకు చెప్పిందంతా నీ అనుభవమే. నీ అనుభవం కాదు, మీ అందరి అనుభవాలే. నమ్మ బతికే అంగిరుతుంది నమ్మదు. దేవుడు ప్రేమిస్తుంది విడిచిపెడతాం. నన్ను పట్టించుకోడు, ఆమె పట్టించుకోదు. ఏమండి, నేను నా భార్యకు ఫోన్ చేసి 2-3 ఫోన్ ఇంట్లో ఫోన్ అంతా నేను నోడి. అది కాదే, ప్రపంచంలో వంట చేసేటోళ్ళు, డేక్షాలు దోమేటోళ్ళు, పాకి పని చేసేటోళ్ళు అందరికి సెల్ ఫోన్ చేయటానికి వస్తుంది. నీకు మాత్రం రాదేంది? నాకు కష్టమా కాదా? కష్టమేనా? మరి దేవునికి నీ విషయంలో ఎంత కష్టం ఉన్నది? ఎంత కష్టపడుతున్నాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడుతున్నాడు? బైబిల్ ఏం చెప్తున్నది? నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు అన్న సంగతిని మర్చిపోతున్నావు నీ జీవితంలో. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనే సంగతి అమ్మో అవురిస్తారా నన్ను తల్లి, నిన్నెవడు ముడుచుకోమన్నాడు? ఇదంతా తప్పు కాదు నీది. ఎవరున్నారంట నీలో? యారైదారా? దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. గాలి, ఆక్సిజన్ ఎవరెవరిలో ఉంటుంది? అందరిలో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు బైబిల్ చెప్పి నమ్మి బాప్తిజం పొందిన వాడిలో పరిశుద్ధాత్మన వరమును మీరు పొందుదురు. ఇక్కడ నీ ఆలోచన సరైనది కాదు, నీ అపోహ సరైనది కాదు. నిన్ను బ్రతికించటానికి యేసుప్రభు శిలువలో చనిపోయి తిరిగి లేచి నీలో పరిశుద్ధాత్మను పంపించినందుకు నువ్వు రక్షించబడ్డావు. లేదంటే రక్షించబడవు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నువ్వు నమ్మడం లేదు. ఏంటిదండి? నువ్వు నమ్మడం లేదు. నువ్వు నమ్మకుండా దేవునికి ఇష్టమైన వాళ్ళ ముఖ నిన్ను బాధ పెట్టాలని కాదు, కరెక్ట్ వాక్యం చెప్తున్నా. ఏం పాస్టర్? కరెక్ట్ వాక్యం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడనే సంగతి నీకు తెలియట్లేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? నువ్వు తెలుసుకోకలేకుండా పోతున్నావు. నీ అర్థమేందో తెలుసా? నీ మనసు ఏందో తెలుసా? దేవుని ఆత్మ ఉంటే పట్టిందల్లా బంగారం కావాలా? దేవుని ఆత్మ ఉంటే రోగం పోవాలా? దేవుని ఆత్మ ఉంటే నీవు ప్రార్థనకు జవాబు ఇచ్చి కోట్లు గుమ్మరించబడాలి. దేవుని ఆత్మ ఉంటే ఎవడు నిన్ను నిందించకూడదు. దేవుని ఆత్మ ఉంటే శ్రమలు ఉండకూడదు. దేవుని ఆత్మ ఉంటే కష్టాలు ఉండకూడదు. దేవుని ఆత్మ అందుకు కాదు నీలో ఉండేది. అర్థమైందా? ఉరుకులాడొద్దు, పరిగెత్తవాకు. దేవుని ఆత్మ నీళ్ళు ఎందుకున్నదంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఎందుకుందంట? ఆయనకు ఒక పర్పస్ ఉంది. మనం తినే ఆహారము పొద్దున ఎంతమంది తిన్నారో తెలియదు. పొద్దున టిఫిన్ తిన్నాం. నేను 2 ఇడ్లీలు తిన్నా, సాంబార్ తిన్నా, ఒక వడ తిన్నా, ఒక అట్టిపండు తిన్నా. అవన్నీ నాలో ఉండేది నన్ను రుతిక్ రోషన్ని చేయటానికి కాదు, అమితాబ్ బచ్చన్ చేయటానికి కాదు. ఎందుకే? నా శరీరం ఆరోగ్యం ఉండటానికి, ఋషిలోని తొందరగా కాకుండటానికి, విటమిన్స్ ఉండి లేచి శక్తి ఇచ్చానికి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండేది నిన్ను చూసి అందరు గడగడ వణకటానికి కాదు, నేను చూస్తున్న డబ్బును కింద పడటానికి కాదు. పరిశుద్ధాత్ముడు ఒక పర్పస్ ఉన్నది. బైబిల్ ఏం చెప్పింది? యేసుని లేపిన వాని ఆత్మ నీలో ఉండిన యెడల నిన్ను కూడా తిరిగి
లేపటానికి నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నీలో ఎందుకున్నాడు పరిశుద్ధాత్ముడు? నువ్వు చెప్పినట్టు వినటానికి కాదు, మెల్లగా. ఏంటిది? మెల్లగా మెల్లగా నిన్ను ఆయన రూపములోనికి రావాలి. ఏంటి చెప్పండి? మనం తిన్న తిండి అరగటానికి 1.5-2 గంటల సేపు పట్టుద్ది. ఏంటిదండి? మనలో 20 ఎంజైమ్స్ ఉంటాయి. బ్లేడు తిన్నా అరిగిపోద్ది. బ్లేడు తినేరు మళ్ళీ లేనిపోందంత నెత్తి నొప్పి, పేగులన్నీ గట్టే కూర్చుంటుంది. తిన్నాను అరిగిపోతాయన్నావు, పేగులను గట్టి చేసినావు. నా పేగులు కట్టేదానికి నువ్వు పాస్టరు, నిన్ను పిలిపించినందుకు పాస్టర్ నర్స్ట్ చేయమంటే ఆమెకు సంతోషం. అర్థమైందా మీకు? పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? దేవా, నాలో ఉన్నందుకు నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో బలహీనుడు అని, బలహీనురాలనే నీలో ఉన్నాడు. నువ్వు ఆయనకు దేవాలయంగా చేసుకున్నాడు కనుక ఆయన ఉన్నాడు. నీ పాపములు క్షమించబడటానికి నువ్వు ఎన్నుకున్న ఆయన ఉన్నాడు. ఇంకేమున్నాయి చదువుకుందాం, ఒక్కొక్క మాట, కొన్ని మాటలు చెప్తాం. అబాబాబాబాబాబా, ఎవరు చదివింది? ఏమన్నావు? మీరు మీ సొత్తు గారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వింటున్నారా వాక్యాలు? నువ్వెవరు సొత్తు? యేసు స్వామి నిన్ను కొన్నాడంట, విలువ పెట్టి కొన్నాడంట, విలువ పెట్టి కొన్నాడంట. ఎప్పుడైనా నిన్నెవరు ప్రేమించనప్పుడు, దేనిలోనూ అభివృద్ధి లేనప్పుడు ప్రభువుని జ్ఞాపం చేసుకుంటున్నావా? ప్రభువా, నన్ను కొన్నదే. ఏమిచ్చుకున్నావు ప్రభువా? ఏమిచ్చుకున్నావు? ಒಂದು ಕಿಡ್ನಿ అట్లా అవుతుందని కాదు, మళ్ళీ నువ్వు బేజారు కావాకు. ಒಂದು ಕಿಡ್ನಿ ಫೇಲ್ ಆಗ್ಯದ ಅನ್ಕೋ, ಏನಮ್ಮ ಕಿಡ್ನಿ ಕೊಡ್ತಿದ್ದ? ನಮ್ಮ ಅಪ್ಪನ ಕೇಳ್ತೀನಿ. ನಿನ್ನ ಅಪ್ಪನ ಕೇಳೋದು? పెళ్ళి చేసుకున్నాక అప్ప బేడ, తాయి బేడ. కిడ్నీ ఇయటానికి నమ్మప్ప ఏనంటున్నానని గొత్తిల్ల. అన్నీ తప్పించుకునేవారు. అలా కాదు. యేసయ్య ఎన్నడైనా నిన్ను రక్షించటానికి, నిన్ను కొనటానికి, సొత్తుగా చేసుకోవటానికి తన శరీరం అంతటా 850 దెబ్బలు తిన్న దేవుడే, రక్షకుడే, నిన్ను ఇంతగా ప్రేమించి ఇంతగా చేసి నేను కొన్నాను. ఎప్పుడైనా యేసు ప్రభు నన్ను కొన్నాడు. ఎవరు ప్రేమించినప్పుడు ప్రేమించాడు. ఆయన మీద నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదే అని ఎప్పుడన్నా అనుకున్నావా? సన్నగడం ఎప్పుడన్నా చేస్తున్నావా? చాలు ప్రభువా, నాకు రక్షణ ఇచ్చావు, లోకములో రక్షణ లేదు, నరకానికి వెళ్తున్నారు. నన్ను ప్రేమించి నన్ను పిలిచిన దేవుడు. రోజు అనుకుంటున్నావా, నువ్వు కాదా కొత్త సృష్టి, నువ్వు కాదా నూతన సృష్టి? ఇంత ప్రేమించిన దేవుడు ఇంత ఇవ్వలేడా? నీ ప్రార్థన జవాబు ఇవ్వలేడా? ఆయన సొత్తును ఆయన భద్రపరుచుకుంటాడు, నీవు కాదు. ఏంటిదే? నేను కొనుక్కున్న బంగారు కొన్నా, 2 చైన్లు కొన్నా, కొని మొన్న ముత్తుట్లో పెట్టి ఇడిపించిన. వాడు అని కొట్టుకుంటున్నాడు సొమ్మన్నట్లా. ಯಾಕೆ ಸಾರ್, ಯಾಕೆ ತಗೊಂಡೋಗ್ತೀರಿ ಸಾರ್, ಈ ನಮ್ಮ ತಲ್ಲಿ ಇಡ್ರಿ ಸಾರ್, ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಬೇಕಂದ್ರೆ ಕೊಡ್ತೀವಿ ಸಾರ್, ಹಿಂಗ ಸಾರ್ ಅಂತಾడు. మొన్న అది నాకు ఈరా, ఏం కథలు చేస్తున్నావా అన్నానే. ನೋಡು ಕಥ ಹೆಂಗೆ ಮಾಡ್ತಾನೆ ಅವನು. ಅದು ನನ್ನ ಸೊತ್ತು, ಮಾರಬೇಕಂತ ಹೋದರೆ, ಇಲ್ಲ ಸಾರ್ ಇವತ್ತು ಬೇಡ, ಸೋಮವಾರ ಅಂದರೆ ನಾನು ಶುಕ್ರವಾರ ಹೋಗಬೇಕು. ಅದೇನು ಮಾಡಿನಂದರೆ ಸೂಟ್ ಕೇಸ್ ತಗೊಂಡು ಬಂದು ಸೂಟ್ ಕೇಸಿನಲ್ಲಿಟ್ಟು ಲಾಕ್ ಮಾಡಿ, ಒಂದೊಂದು ಲಾಕ್ ಮಾಡಿ ದೊಡ್ಡ ಚೈನ್ ಆಗಿ, నమ్మదు బిల్డింగ్ అయితే అండర్ గ్రౌండ్ అయితే మళ్ళీ పోతే మీ మీదకి వస్తుంది అండర్ గ్రౌండ్. మీకు అన్నీ చెప్పినా అండర్ గ్రౌండ్ లోపల సామాన్ల లోపల పెట్టి పోయినా నేను. ఎందుకే? అది నా సొత్తు. బంగారం ఎప్పుడైనా డేవిడ్ రాజు నన్ను విలువైన బంగారాన్ని నేనేం ఎదులుబడా, నన్ను బచ్చిత్తుకొని తినే, ఎప్పటికో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు.